వే టు ధనుష్కోడి. చలో రైట్. హై టు ఆల్, నేను మీ లింక్ ట్రావెలర్. సో ఫైనల్లీ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో వచ్చేసి మనము ఆంధ్రప్రదేశ్ కవర్ చేసుకొని తమిళనాడులో ఎంట్రీ అయ్యామన్నమాట. తమిళనాడులో ఇప్పుడు ధనుష్కోడి దగ్గర ఉన్నాము. సో నిన్న రామేశ్వరం దర్శనం చేసుకొని ఇవాళ ధనుష్కోడికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఒకవేళ మీరు వీడియోస్ కనుక చూడకపోతున్నట్టే కింద డిస్క్రిప్షన్లో లింక్ వదిలేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం ప్లేలిస్ట్ కూడా రెడీ చేసి పెట్టేసాను. సో వెళ్ళి ప్లేలిస్ట్ చెక్ చేయండి. సో నా ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు. అట్ ద సేమ్ టైం నేను ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ ప్రిపరేషన్ అని చెప్పేసి ఒక సిరీస్ చేశాను. సో అది కూడా ఒకసారి చూడకుంటే వెళ్ళి చెక్ చేసేయండి. సో ఇఫ్ ఇన్ కేస్ నా డైలీ అప్డేట్స్ కన్నా మీరు చూడాలనుకుంటే సేమ్ లింక్ ట్రావెలర్ హ్యాండిల్తో ఉంటుందన్నమాట, యూట్యూబ్ అండ్ ఇన్స్టా. సో ఇన్స్టాగ్రామ్లో మీరు నా డైలీ అప్డేట్స్ చూడవచ్చు. సో దట్స్ ద ప్లాన్. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఫ్యూయల్ వేయించుకోవడానికి వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి ధనుష్కోడి వెళ్ళాలంటే పెట్రోల్ లేదు కంప్లీట్గా. సో మళ్ళీ అక్కడ వరకు పెట్రోల్ బంక్స్ ఏమి ఉండవు. ఇది లాస్ట్ పెట్రోల్ బంక్ ఇంకా. సో రైట్, ఫైనల్ అయితే పెట్రోల్ బంక్లో పెట్రోల్ ఫిల్ చేయించేసుకున్నాం. ఇక ఏది ఏమైనా పెట్రోల్ ట్యాంక్ ఫుల్ అయితే మాత్రం అసలు ఆ ఫీలే వేరే ఉంటుంది. అసలు హ్యాపీగా ప్రశాంతంగా ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది. బట్ ఎండింగ్కి వచ్చేవరకు టెన్షన్ అయిపోతుంది అనమాట కంటిన్యూగా. సో అది సిచ్యువేషన్. సో లెట్స్ గో. ఫస్ట్ అయితే ధనుష్కోడికి వెళ్ళిపోదాం. ఇక ఫైనల్లీ ఆకలి దంచేస్తుందని ఒక బీచ్ సైడ్లో ఆపేసాను. ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై ఇవాళ తీసేద్దామని చెప్పేసి అనుకున్నా. సో స్టార్ట్ అయ్యాను. మిస్టర్ ఫిష్ అనమాట ఇది. ఇది వచ్చేసి ధనుష్కోడి రోడ్లో లాస్ట్ హోటల్ అనమాట ఇది. సో కంప్లీట్గా తినేసి బయలుదేరిపోదాం ఇక్కడ నుంచి. ఇక ఫైనల్లీ ధనుష్కోడికి అయితే రీచ్ అయిపోయాం. సో ఎండ్ ఆఫ్ ది పాయింట్ అనమాట ఇది. సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ది పాయింట్ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. మనం మ్యాప్లో కనుక చూసుకుంటే కనుక ఇక్కడ ఈ ఏరియా ఏదైతే ఉందో, సో ఇది వచ్చేసి ధనుష్కోడి అనమాట. ఎండ్ ఆఫ్ ది పాయింట్ అంటే కింద వస్తుంది కన్యాకుమారి. చాలామంది ఇది కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ఇమేజ్ని చూసుకొని ఇదే ఎండ్ ఆఫ్ ది పాయింట్ అనుకుంటారు. బట్ ఇది కాదు, యాక్చువల్గా కన్యాకుమారి ఎండ్ ఆఫ్ ది పాయింట్ ఉంటుంది. ఇది వచ్చేసి రామేశ్వరంకి ధనుష్కోడికి లైక్ శ్రీలంకకి రామసేతు ఏదైతే ఉందో, సో అది ఎండ్ ఆఫ్ ది పాయింట్ అనమాట ఇది. సో అది మ్యాటర్. సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు, అది చూడండి. సో ఇక్కడ బైనోక్లాక్స్తో శ్రీలంకని చూపిస్తున్నారనమాట. చూద్దాం ఒకసారి, మనం కూడా ట్రై చేద్దాం. ఇక్కడ ఏంటంటే జస్ట్ శ్రీలంక లైట్ హౌస్ కనిపిస్తుందంట. సో ఒకసారి బైనోక్లాక్లో మనం కూడా చెక్ చేద్దాం, ఒకసారి ఎలా కనిపిస్తుందో చూద్దాం.
ships must go to get all cleaned up and put away. Call it a day. Fight off 1,000 monsters hiding in the sands on Mars. Hijack a flying saucer, steady on the hand. Fly home, sweet home, where the saucers go to get all cleaned up and put away. Call it a day. Back home, sweet home, where the heroes go to get all cleaned up. Anyway, let's call it a day. సో ఫైనల్లీ రామేశ్వరం కంప్లీట్ అయిపోయింది, ధనుష్కోడి కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు కన్యాకుమారి కింది లాస్ట్ పాయింట్ అనమాట, ఇండియా మ్యాప్లో కింద లాస్ట్ పాయింట్. సో కన్యాకుమారికి బయలుదేరుతున్నాం ఇప్పుడు. సో చూద్దాం కన్యాకుమారికి ఎంతవరకు రీచ్ అవుతామో చూద్దాం. నియరెస్ట్ వెళ్ళిపోయి కన్యాకుమారి దగ్గర ఆగిపోదాం అనుకుంటున్నా. సో దట్ ఈస్ ద ప్లాన్. సో ఓవరాల్గా ధనుష్కోడి సన్సెట్ అయితే అవసరం అంటే అవసరం. అసలు నా వెహికల్తో, నా డ్రీమ్ వెహికల్తో ధనుష్కోడి వచ్చానంటేనే అసలు నేనే నమ్మలేకపోతున్నా. అట్ ది సేమ్ టైం కన్యాకుమారి కూడా. సో కన్యాకుమారికి ఫుల్ ఎక్సైట్ ఉన్నా టోటల్ ఓవరాల్గా అయితే కన్యాకుమారి దగ్గరికి వెళ్ళడానికి. సో మన ఇండియా లాస్ట్ బార్డర్ కన్యాకుమారి. సో చాలా ఎక్సైట్ ఉన్నా. లెట్స్ గో, కన్యాకుమారికి వెళ్ళిపోదాము. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. సో మనము నైట్ ఎంతవరకు రీచ్ అవుతుందో చూద్దాం. యాక్చువల్గా కన్యాకుమారి వచ్చేసి ఎన్ని కిలోమీటర్స్ ఉందో చూద్దాం ఒకసారి ధనుష్కోడి నుంచి. కన్యాకుమారి వచ్చేసి మనకి ఇక్కడి నుంచి ధనుష్కోడి నుంచి 330 కిలోమీటర్స్ నియరెస్ట్గా ఉందన్నమాట. 328 కిలోమీటర్స్. సో నాన్ స్టాప్ కొడదామా లేదంటే ఎక్కడైనా ఆగిపోదామా చూద్దాము. మ్యాక్సిమం ఎక్కడైనా ఆగిపోతాము, కంటిన్యూ అయితే మనం డ్రైవ్ చేయలేము. మ్యాక్సిమం ఒక 100-200 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ డ్రైవ్ చేయలేము అనుకుంటా. సో సేమ్ రూట్ మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి ఇప్పుడు ఆన్ వేలోనే. సో ఆన్ ది వే రిటర్న్ వెళ్ళిపోయి కన్యాకుమారి ఎంతవరకు వెళ్ళిపోదామో చూద్దాం. ఇక లెట్స్ గో. సో రైట్, ఫైనల్ అయితే మళ్ళీ రామనాథపురంకి వచ్చేసాము రివర్స్. అంటే ఇంకా ఇక్కడ నుంచి 1 వే అనమాట ఇది. ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఇక్కడి నుంచి రావాలి లోపలికి. రామేశ్వరం అయినా సరే, ధనుష్కోడి అయినా సరే. సో ఇటు నుంచి మళ్ళీ డైవర్షన్ అనమాట. ఇటు నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనము కన్యాకుమారికి వెళ్ళిపోవచ్చు. సో ఫైనల్లీ తినేసాను అనమాట ఇప్పుడే. సో నైట్ డిన్నర్ కంప్లీట్. పరోటా తినేసిన 2 పరోటా. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ లెట్స్ గో టు కన్యాకుమారి. చూద్దాం ఎంత దూరం వెళ్తామో చూద్దాం. నైట్ రైడ్ కొంచెం బాగా అనిపిస్తుంది ఈ బీచ్ ఏరియాలలో. మంచి గాలి, ప్రశాంతంగా గాలి వస్తుంది. విండోస్ ఓపెన్ చేసుకొని మెల్లిగా డ్రైవ్ చేస్తే ఖాళీగా ఉన్నాయి రోడ్లు అయితే. చాలా అంటే చాలా ఖాళీగా ఉన్నాయి రోడ్డు. ప్రశాంతంగా వెళ్ళిపోతాం. ఇలా రోడ్ ఖాళీ ఉంటే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. బట్ ట్రాఫిక్ అదే ఉంటే కొంచెం ఇబ్బంది అనమాట డ్రైవ్ చేయడము.
Would you want to leave this place where we grew up? This old town, just put it all behind. Remember you and I would always find somewhere to hide when we were kids, so we could see and hear the water run. The river's gonna cry when you're gone. చలో రైట్, మొత్తంగా అయితే నైట్ ఒక 12:30 వరకు డ్రైవ్ చేస్తూనే వచ్చా, తూత్తుకుడి వరకు వచ్చా అనమాట. సో మన జులై మూవీలో తూత్తుకుడి గురించి ఉంది కదా, సో లైక్ అదే సేమ్ తూత్తుకుడి అనమాట. సో తూత్తుకుడి వరకు రీచ్ అయ్యాను. ధనుష్కోటి నుంచి డైరెక్ట్ కంటిన్యూగా నాన్ స్టాప్ డ్రైవ్ చేస్తూనే వచ్చాను అనమాట. అరౌండ్ 150 కిలోమీటర్స్ వచ్చినట్టు నియరెస్ట్గా. సో ఇప్పుడే లేసాను అనమాట, చాలా లేట్గా లేసాను ఇవాళ. ఇక్కడే తూత్తుకుడిలో ఒక పెట్రోల్ బంక్ పక్కన ఆపాను. సో ఇక్కడ పెట్రోల్ బంక్లోనే ఫ్రెష్ అయిపోయి మళ్ళీ నుంచి కన్యాకుమారికి స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ నుంచి అరౌండ్ 100 చేంజ్ ఉన్నట్టుంది. సో ఫ్రెష్ అప్ అయిపోదాం ఇప్పుడైతే. చలో రైట్, ఇక్కడే మొత్తానికైతే పెట్రోల్ బంక్లోనే ఫ్రెష్ అయిపోయాను. అండ్ ఇక్కడ నుంచి మన తూత్తుకుడి, ఇప్పుడు నేను తూత్తుకుడిలో ఉన్నాను. సో తూత్తుకుడి నుంచి మన నెక్స్ట్ డెస్టినేషన్ తిరుచెందూర్ మురుగన్ టెంపుల్ అనమాట అది. సో వెళ్ళి టెంపుల్ దర్శనం చేసుకుని అటు నుంచి నెక్స్ట్ టువర్డ్స్ కన్యాకుమారి వెళ్ళిపోదాం. సో లెట్స్ గో టు తిరుచెందూర్.